నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేనున్నాను మణికొండలోని హెడ్సప్ లేజర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో. సో ఈ మధ్య కాలంలో మనం సెమీ అండ్ పర్మనెంట్ ఐబ్రోస్ గురించి వింటున్నాం. మరి అవి ఎక్కడ చేయించుకోవాలి, ఎలా ఉంటుంది, రిజల్ట్ ఎలా ఉంటుందని సర్చ్ చేస్తే నాకు హెడ్సప్ అనేది కనిపించింది. సో అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నాతో పాటు ఉన్నారు క్లినికల్ కాస్మెటాలజిస్ట్ మాధురి గారు. మాధురి గారు, హలో అండి, ఎలా ఉన్నారు? మీరు సూపర్ గా ఉన్నారు కనిపిస్తుంది. సో నాకు ఫస్ట్ చిన్న డౌట్, సెమీ పర్మనెంట్ ఐబ్రోస్ ఏంటండి ఇది? సెమీ పర్మనెంట్ ఐబ్రోస్ అంటే దట్ ఈస్ ఆల్సో కాల్డ్ as పర్మనెంట్ ఐబ్రోస్. ఇప్పుడు ఐబ్రోస్ లేని వాళ్ళు, లేకపోతే ఐబ్రోస్ ప్రాపర్ షేప్ గా లేని వాళ్ళు, లేకపోతే ఐబ్రో ఒకటి పైకి ఒకటి కిందికి, లేదంటే థిన్ గా ఉండడం వల్ల కొంచెం లుక్ ఏం బాగోదు. అలాగా ఉంటే అంటే న్యాచురల్ గా పెట్టుకుంటాము అంటే దాట్స్ ఓకే. అంటే అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఐబ్రో పెన్సిల్, బ్రో పోమైడ్ తోని పాపం కష్టపడుతూ ఉంటారు డైలీ. సో ఇక్కడికి వస్తే ఏంటంటే సెమీ పర్మనెంట్ బ్రోస్ ఏంటంటే వాళ్ళ ఫేస్ షేప్ కి తగ్గట్టుగా మనం మెజర్ చేసిన తర్వాత అప్పుడు పర్మనెంట్ బ్రోస్ అనేది వేస్తాం అన్నమాట. ఇట్ విల్ టేక్ అప్ టు 2 to 3 hours ట్రీట్మెంట్ కి. ఇది సెమీ పర్మనెంట్? యా, సెమీ పర్మనెంట్ మహా అంటే ఒక 2 years ఉంటది. కానీ అది రెగ్యులర్ గా మెయింటైన్ చేయాలంటే అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ వచ్చి టచ్ అప్ చేయడం అలాంటి. అంటే ఇప్పుడు పర్మనెంట్ సెమీ పర్మనెంట్ కి డిఫరెన్స్ ఏంటంటే వాడే ఇంక్ లో ఉంటది. ఇప్పుడు మాకు న్యాచురల్ గా కావాలి అని అంటే దట్ విల్ స్టే ఓన్లీ ఫర్ 1 or 2 years. కొంచెం అంటే ఆర్టిఫిషియల్ గా ఇట్లా డార్క్ గా దట్ డజంట్ సూట్. అంటే దట్ ఈస్ మై ఒపీనియన్. సో మరీ డార్క్ జెట్ బ్లాక్ వేస్తారు, ఇట్లా స్టిక్కర్ లాగా ఉంటది. నేను అసలు రికమెండ్ అది కూడా ఫేస్ కి అంత సూట్ అవ్వదు. అంటే ఏదో అద్దినట్టు స్టాంప్ వేసినట్టు ఉంటది. అలాంటి క్లయింట్స్ కావాలి, అందంగా ఉండాలి. అలాంటి క్లయింట్స్ వచ్చి మళ్ళీ లేజర్ తో తీయించుకున్న తర్వాత నా దగ్గర వచ్చి బ్రోస్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే మన ఇండియన్ స్కిన్ టోన్ కి బ్రౌనిష్ బ్లాక్ ఇలాంటి బాగుంటది, కానీ రైట్ అవే జెడ్ బ్లాక్ వేస్తే సూట్ అవ్వదు. ఏదో పర్మనెంట్ ఐబ్రోస్ అని చెప్పడానికి లేదు, సెమీ పర్మనెంట్. 1 year కి ఒకసారి టచ్ అప్ చేయించుకుంటే సరిపోతుంది. రెగ్యులర్ గా మామూలుగా ఐబ్రోస్ షేప్ చేయించుకోవడానికి రెగ్యులర్ గా పార్లర్లకు కూడా వెళ్ళని అవసరం లేదు. లేదండి, ఐబ్రోస్ పెన్సిల్ అవి కూడా యూజ్ చేయకుండా మీకు మొహం చాలా అందంగా కనిపిస్తుంది. యా, పెన్సిల్ యూజ్ చేయక్కర్లేదు. బట్ ఇప్పుడు చాలా మంది వచ్చి నన్ను ఇదే ప్రశ్న అడుగుతారు, ఇప్పుడు ఐబ్రోస్ చేయించుకోకర్లేదా అండి అని చెప్పేసి. కానీ ఎక్స్ట్రా మనం ఏంటంటే మీకు ఎక్స్ట్రా అన్వాంటెడ్ హెయిర్ అక్కడ రిమూవ్ అవ్వాలంటే యూ షుడ్ గో ఫర్ లేజర్ ట్రీట్మెంట్స్. ఇది ఐబ్రోస్ ఏంటంటే మీ ఐబ్రోస్ ఒక షేప్ కి తీసుకురావడానికి, థిక్ కనిపించడానికి మాత్రమే యూజ్ చేస్తాం. కొందరికి హెయిర్ పలుచగా ఉంటుంది, ఐబ్రోస్ చూడడానికి కూడా అంత బాగా కనిపించదు. కొంచెం థిక్ ఐబ్రోస్ ఉంటే ఫేస్ అందంగా కనిపిస్తుంది. ఆ థిక్నెస్ మీరు చేస్తారు. అవును, అంతే. సో ఎక్స్ట్రాస్ పెరుగుతాయి, దానికైతే మీరు షేప్ చేయించుకోవాల్సిందే. కాకపోతే మామూలుగా పలుచగా ఉన్న కొంచెం పర్మనెంట్ షేప్ ఒకటి కనిపించాలంటే, మంచి షేప్ కనిపించాలంటే సెమీ పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకుంటే మంచిగా కనిపిస్తారు. అవునండి. సో హెడ్సప్ స్పెషాలిటీ ఏంటి? సో ఏంటంటే నేను ఈ ఐబ్రోస్ ఇవన్నీ ట్రైనింగ్ కూడా థైలాండ్ లో వెళ్ళి చేయించాను, అంటే చేసి వచ్చాను. సో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అయితే చేసే ఉంటాను. కాబట్టి ఏంటంటే మనం వాడే ఇంక్ కూడా ఇంటర్నేషనల్, అంటే థైలాండ్ నుంచి వస్తుంది. బికాస్ ఐఎమ్ ట్రైన్డ్ దేర్. సో నాకు అన్ని వాళ్ళ ప్రోడక్ట్స్. అంటే నా దగ్గర ఒకవేళ పిగ్మెంట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ నేను థైలాండ్ వెళ్ళి నేను తీసుకొని వస్తాను. నేను అసలు కాంప్రమైజ్ అవ్వను క్వాలిటీ. ఎందుకంటే ఆ పిగ్మెంట్ ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా సేఫ్ గా వచ్చి ఎవరైనా చేయించుకోవచ్చు. అట్లీస్ట్ 18 ఉండాలండి. సో అలా 18 ఎబో వాళ్ళు ఎవరైనా సెమీ పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకోవచ్చు. మొన్న ఒక ఆవిడ 66 years ఓల్డ్ వచ్చారు. 66 years. ఎందుకో చెప్తాను చూడండి. ఐబ్రోస్ చేయించుకుంటే ఇన్స్టెంట్ గా చాలా ఫేర్ గా కనిపిస్తారు. అది పక్కన పెడితే ఏజ్ కూడా తగ్గిపోతుంది. మీరు గమనిస్తే ఇప్పుడు ఐబ్రోస్ చేయించుకోక ముందు చేయించుకున్న తర్వాత ఎంత డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు సెకండ్ సెషన్ కి కూడా వస్తారు కదా, వాళ్ళు చెప్తారు అనమాట, అరే మా పిల్లలు గుర్తుపట్టారు, చాలా బాగుందన్నారు, ఐఎమ్ లుకింగ్ వెరీ యంగ్. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకి మళ్ళీ వచ్చేస్తుంది. ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో ఏంటంటే మనం ఫస్ట్ క్లయింట్ వచ్చి రాగానే మ్యాపింగ్ చేస్తాం, దానికి ఒక 1/2 hour పడుతుంది. తర్వాత నమ్మింగ్ అప్లై చేస్తాం, సో దట్ వాళ్ళకి పెయిన్ ఏం తెలియదు. అంటే నమ్మింగ్ లేకుండా కూడా తీసుకోవచ్చు, బట్ కొంతమందికి అంత యూజ్డ్ ఉండదు కదా, లైక్ సెన్సిటివ్ ఉంటారు, భయపడతారు కదా. సో నమ్మింగ్ అదొక 1/2 hour ఉంటుంది. దాని తర్వాత మనం డ్రా చేసేసి ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తాం విత్ నీడిల్ అయితే ఉంటుంది. వాళ్ళకి ముందు చూపిస్తారు షేప్ ఎలా వస్తుంది ఏంటి, వాళ్ళు ఓకే అన్నాకనే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అంతే అండి. మధ్యలో కూడా మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి రివీల్ వీడియో అనేది ఉంటుంది. నా పేజెస్ లో కూడా చాలా ఉంటాయి అన్నమాట, ఐబ్రోస్ రివీల్ వీడియో. ఇఫ్ ద క్లయింట్ ఈస్ ఓకే, యాక్సెప్ట్ చేసి ఓకే నాకు వీడియో పర్లేదు అంటే వి విల్ పోస్ట్ అన్నమాట. ఐబ్రోస్ సంబంధించి సుమన్
సుమన్ టీవీలో కూడా ఒక వీడియో ఉన్నట్టుందిగా. అవునండి, మనం ఆ. చేసాం లాస్ట్ ఇయర్. నేను చూపించాను అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది బిఫోర్ వీడియోలో చూపించాను గీతాంజలి గారు ఉన్నప్పుడు. సో ఏంటంటే ఆ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఆ వీడియో క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఎవరైనా 18+ వాళ్ళు ఎవరైనా ఐబ్రోస్ చేయించుకోవచ్చు. Hmm. పెయిన్ తో కూడుకున్నదేం కాదు కదా. ఏం లేదండి, అంటే ఆ. కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది. వాళ్ళకి హీలింగ్ ప్రాసెస్ తక్కువ అవుతుంది. Hmm. కానీ నార్మల్ గా ఉన్న వాళ్ళకి ఏం పర్లేదు, చాలా ట్రీట్మెంట్స్ చేసాం. నార్మల్ షుగర్ లెవెల్స్ ఉన్నాయి, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది Hmm. అన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కొంచెం ఎక్కువ ఉంటేనే వద్దు. ఎవరైనా రావచ్చు హెడ్సప్ కి. ఎవరైనా రావచ్చండి, హ్యాపీగా వచ్చి చేయించుకోవచ్చు. కాకపోతే బిఫోర్ డే చెప్తేనే మేము స్లాట్ అనేది బుక్ చేస్తాం. ఇదొక చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు హైడ్రోఫేషియల్ ఎలాగ ఎంత పెద్ద ప్రాసెస్, ఐబ్రోస్ కూడా చాలా పెద్ద ప్రాసెస్, టైం Okay. టేకింగ్. అవును. కాబట్టి బిఫోర్ డే ఇన్ఫార్మ్ చేస్తే అయిపోతుంది. ఇంకా ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి హెడ్సప్ లో? సో ఏంటంటే మన దగ్గర పింపుల్స్, హైపర్ పిగ్మెంటేషన్, హెయిర్ ఫాల్ సొల్యూషన్, డాండ్రఫ్ ఇష్యూస్, మెడిఫేషియల్స్ లైక్ హైడ్రోఫేషియల్ కానీ, ఆక్సిఫేషియల్ కానీ, ఫోటోఫేషియల్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే వి విల్ డూ ఆల్ ద సర్వీసెస్ అన్నమాట. కానీ బొటాక్స్, ఫిల్లర్స్ కానీ, ర్యాషెస్ అంటే స్కిన్ డిసీజెస్, ఇరిటేషన్స్ ఇలాంటివి అయితే మనం చూడం. ఎవరైనా మేల్ కానీ ఫీమేల్ కానీ ఇద్దరికి సర్వీస్ ఉంటుందా ఇక్కడ? యా అండి, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఏంటంటే వచ్చి రాగానే వాళ్ళ కన్సర్న్ ఏంటి అనే దాన్ని బట్టి మనం సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో సజెషన్స్ ఇస్తాం. కొంతమందికి పెళ్లి, సో నాకు ఇన్స్టెంట్ గా గ్లో కావాలి అంటే దానికి వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు ఎస్పెషలీ ఐబ్రోస్ లిప్ టింటింగ్ చేయించుకున్నారండి, అక్కడే చాలా వెల్ గ్రూమ్డ్ గా కనిపిస్తారు. సో ఏంటి, మార్నింగ్ లేవగానే మీరు యూ ఆల్వేస్ లుక్ వెల్ గ్రూమ్డ్ కదా. ఐబ్రోస్ లిప్ టింటింగ్ ఉంటాయి. ఇప్పుడు లిప్స్ పైన కూడా వైట్లీ గో లాగా వైట్ గా ప్యాచెస్ లాగా ఉంటది. లేకపోతే ఎక్కువ స్మోక్ చేసి ఉంటారు, సో లిప్స్ అనేది డార్క్ అవుతుంది. సో డార్క్ లిప్ కరెక్షన్ కూడా చేయొచ్చు, త్రూ లేజర్స్ కూడా చేయొచ్చు, పర్మనెంట్ లిప్ టింట్ లాగా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఐబ్రోస్ వచ్చేసరికి 1 or 2 years ఉంటుంది అని చెప్పాను కదా. లిప్స్ కి వచ్చేసరికి 3 to 5 years మీరు వెనకాలకు తిరిగి చూసుకోకర్లేదు. వీ కెన్ కవర్ ఇట్. 3 to 5 years వరకు అలానే ఉంటుంది. జస్ట్ ఎప్పుడైనా Light ఒకసారి మీ గా. దగ్గరికి వచ్చి టచ్అప్ లాంటివి చేయించుకుంటే సరిపోతుంది. సరిపోతుంది, అంతే అండి. ఓకే. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఫెయిర్ గా కనిపించాలి, స్కిన్ గ్లోగా ఉండాలి, ఎలాంటి డాట్స్ ఉండకూడదు అని దాదాపు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవును. అలాంటి వాటికి మీ దగ్గర ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా? సో మనం లేజర్స్ చేయొచ్చండి. ఫర్ స్కిన్ లైట్నింగ్ ట్రీట్మెంట్స్ వీ కెన్ గో ఫర్ లేజర్స్. పీల్స్ కూడా ఉన్నాయి, లైట్నింగ్ పీల్స్ ఉన్నాయి, పార్టీ పీల్స్ ఉన్నాయి. సో ఇమీడియట్ గా నాకు మంచి రిజల్ట్ కావాలి అంటే వీ కెన్ గో ఫర్ లేజర్ ట్రీట్మెంట్స్. అంటే నేనే లైవ్ ఎగ్జాంపుల్, నేను ఇది చాలా వీడియోస్ లో చెప్పుంటాను. నన్ను ఒక 2-3 years బ్యాక్ చూసి ఇప్పుడు చూసిన వాళ్ళు అరే ఇప్పుడు చాలా ఫేర్ అయ్యావు అంటే, ఆల్రెడీ నేను కొంచెం విటిష్ కలర్ లో ఉండేదని ఒక 2-3 shades కాంప్లెక్షన్ అయితే లైట్ అయ్యానని చెప్తారు. సో బికాస్ ఐ యూస్ టు టేక్ లేజర్స్. ఒక 6 sessions 7 sessions అట్లా మా అసిస్టెంట్ చేసేది. సో ఐ యూస్ టు టేక్ లేజర్స్. అంటే వెన్ ఐ హ్యావ్ ఆల్ ద గ్రేట్ ట్రీట్మెంట్స్ నేను వేరే క్లినిక్స్ కి ఎందుకు వెళ్తాను. ఫైనల్ గా సర్వీసెస్ గురించి ఒకసారి చెప్తారా? సో మన దగ్గర ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ ఉంటది కదా, దానికి లేజర్ హెయిర్ రిమూవల్ సొల్యూషన్స్ ఉన్నాయి, హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్ ఉంది, డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ ఉంది, స్కిన్ ట్యాగ్స్ ఉంటాయి కదా ఇక్కడ నెక్ దగ్గర, అండర్ ఆర్మ్ కి అలా అంతా ట్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా, అది రిమూవ్ చేయొచ్చు, బర్త్ మార్క్స్ కూడా రిమూవ్ చేయొచ్చు, మోల్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, పర్మనెంట్ ఐబ్రోస్, పర్మనెంట్ లిప్స్ ఉన్నాయి. సో మెడిఫేషియల్స్ లైక్ హైడ్రోఫేషియల్, ఆక్సిఫేషియల్, ఫోటోఫేషియల్ అయితే ఉంది. సో ఏంటంటే కార్బన్ లేజర్ ట్రీట్మెంట్ ఉంది, కెమికల్ పీల్స్ ఉన్నాయి, వీ హ్యావ్ ఎవ్రీథింగ్. సో అందంగా కనిపించాలి అంటే హెడ్సప్ కి రావాలి, అంతేనా? అండ్ నా స్పెషాలిటీ ఏంటంటే వి డోంట్ యూజ్ ఎనీ నీడిల్స్ కానీ అవేం యూజ్ చేయం. కెమికల్స్ అంటే కెమికల్ పీల్ లో మాత్రమే కెమికల్ ఉంటది కానీ ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ మనం అన్ని న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ వాడతాం. సో అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ వచ్చి కొరియా, స్పెయిన్ అలా ఇంపోర్టెడే ఉంటాయి. ఓకే. స్కిన్ కానీ హెయిర్ కానీ హెల్తీగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒకసారి హెడ్సప్ కి వస్తే మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం ఏంటి అనేది మాధురి గారు చెప్తారు. ఒకసారి హెడ్సప్ కు వచ్చి చూడండి. మీకు సెమీ పర్మనెంట్ ఐబ్రోస్ కావాలన్నా, స్కిన్ ఫెయిర్గా ఉండాలన్నా, హెయిర్ లాస్ ఉన్నా, హెయిర్ రీగ్రోత్ ఉన్నా కావాలన్నా ఒకసారి హెడ్సప్ కు వచ్చి చూడండి. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.